చిలకూరు మండలం చిలకూరు పంచాయతీ పరిధిలోని మన్నేముత్తూరు గ్రామ చెరువు ఆక్రమణకు గురైంది. ఎలాంటి అనుమతులు లేకుండా చెరువులో రోడ్డు పనులు చేపట్టి అక్రమంగా కోళ్లఫారం నిర్మించడంపై టీడీపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ రెవెన్యూ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అధికారులకు ఫిర్యాదు చేశారు. అనంతరం నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్వర్ణముఖి నది ఆయకట్టు మాజీ చైర్మన్ పేరన్ రమేష్ నాయుడు, నాయకులు మురళీకృష్ణారెడ్డి, నాగేంద్రారెడ్డి, చైతన్య, కృష్ణారెడ్డి, లోకేష్ నాయుడు, రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన్నెత్తాన్ చెరువు సమీపంలో నిర్మిస్తున్నటువంటి మన్నెమత్తాని చెరువు సమీపంలో అక్రమంగా నిర్మిస్తున్నటువంటి కోళ్ల ఫారం మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పనిగా మళ్ళీ వాళ్ళు తవ్వకాలు జరపడం జరిగి ఆ తవ్వకాలన్నీ పూర్తి చేసేసి నిర్మాణం స్టార్ట్ చేశారు. తర్వాత దాని దగ్గరకు చేరుకోవడానికి ఆ పౌల్ట్రీ దగ్గర అర్జీని సమర్పిస్తున్నాం. ఈ మట్టి తరలింపులో ఉన్నటువంటి నాయకులు ఎవరు, ఆ మట్టి తరలింపుకు సంబంధించినటువంటి ఆ ముడుపులన్నీ కూడా ఎవరికి చేరినాయని చెప్పి నిజానిజాలు అసలు ఆ మట్టి ఎక్కడి నుంచి చెప్పి స్థాపిస్తున్నారు. ఆ కోళ్ల పరిశ్రమకు అనుమతులు లేవు. చెరువులో మట్టి నీటిపారుదల శాఖ అధికారుల నుంచి కానీ, రెవెన్యూ అధికారుల నుంచి కానీ, మైనింగ్ అధికారుల నుంచి కానీ ఎటువంటి అనుమతులు లేకుండా దాదాపు 50 లక్షల రూపాయల మట్టిని సుమారు 10 ఎకరాలకు తోలినారు చెరువులో మట్టి. ఈ మట్టి తోలకానికి ఎవరు అనుమతులు ఇచ్చారు, ఎవరు సహకరించారు, ఏ పార్టీ నాయకులు సహకరించారు? ఏ పార్టీ నాయకులైనా కానీ అది అక్రమ మట్టి తోలకానికి సహకరించడం తప్పు. రెండోది, అధికారులు కూడా వ్యవహరిస్తూ ముఖ్యంగా దాన్ని చేశారు. ఈ దీంట్లో సంబంధించిన ఈ చెరువుకు సంబంధించినటువంటి మట్టి తవ్వకం చెరువులోనే